జై గురుదేవ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయః. సంజయ ఉవాచ హృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సర్వ ఏవ మహారథాః. జై గురుదేవ. చెప్పండమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ వాకాకారం లేదు. కాశీరాజ మహారథాః. ఓకే. కాశీరాజచ్చ కాశీ శ్రీకి కూడా కారం లేదు, కొమ్ము లేదు. కాశీరాజ కాశీరాజ ఇక్కడ డిస్టర్బెన్స్ సరే అండి. అది పిల్లలు ఆలోచిస్తున్నారు పని చూడండి. ఓకే, మళ్ళీ చెప్పనమ్మా. చెప్పండి. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. రెండోది కూడా చెప్పనమ్మా. ఇంకొద్దు, రెండోది వద్దు. జై కృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాగా చెప్తారు. నెక్స్ట్ చెప్పండి. 5వ ఒకటేనాయమ్మా? 5, 6. 5, 6 అంటే తను ఒకటే చెప్పిందా? రెండోసారి చెప్పింది ఫస్ట్ది. 2 సార్లు చెప్పారు ఆవిడ. ఓకే. జై గురుదేవండి. జై గురుదేవ్. దృష్టకేతుశ్చేకితాన్ దృష్ట కేతు అంటే పానమన్నారు కదా, పలకమన్నారు కదా గురువు గారు. అలా దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః.
వచ్చిందా? కొంచెం పర్లేదమ్మా, చెప్పండి. యుధా మన్యుష్య విక్రాంత ఉత్తమౌ జాస్య వీర్యవాన్ సౌభద్ర ద్రౌపదేయాచ్చ సర్వ మహారథాః రథాః. సర్వ ఏవ మహారథాః. సర్వ ఏవ మహారథాః. జై గురుదేవ్. జై గురు. శ్రీరచనమ్మ. బ్రేక్ తీసుకోండి అమ్మా. సరే అమ్మా. సరే, మీకు కొంచెం వాయిస్ గొంతు రావట్లేదు కాబట్టి సరిగ్గా కొంచెం బాగయ్యాక చెప్తారు. రేపు నుంచి చెప్తారు కానీ. ఓకే ఓకే సరే. కొత్త శ్లోకాలు గురువు గారు వచ్చాక చెప్తారండి. ఈలో పారాయణం చేద్దాం. పారాయణం నేర్చుకోవచ్చు. స్వేచ్ఛా గేయ అనువాదం. పాంచజన్యమును గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పెనర్జునునకు. మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఇలాగునా యుద్ధమున తన వారలు పాండవులు పాల్గొనిన భేదము తెలియా ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను. సమరంబు జేయనున్న సైన్యమును చక్కగా చూచి ఎప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నె ద్రుపదాత్మజుండు భీమార్జునుల బోలిన శత్రు భీకరులు సాత్యకి ముఖ్యులు. కుంతి భోజుడు సైవ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు. జయ గురుదేవ. 6 వరకు చెప్పండి అమ్మ. వరుసగా. జై శ్రీకృష్ణ అండి. పాంచజన్యమృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పినర్జునునకు.
మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఇలాగునా, యుద్ధమున తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా, ధృతరాష్ట్రుడు ఇలాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను, సమరంబు చేయనున్న సైన్యమును చక్కగా చూచి అప్పుడు చేరి దుర్యోధనందు చెప్పెను ఆచార్యునితో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగా పన్నె ద్రుపదాత్మజుండు, భీమార్జునుల బోలిన శత్రుభీకరులు సాత్యకి ముఖ్యులు, కుంతిభోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాగా చెప్తారు. ఇక రెండో లైన్ లోని రెండో శ్లోకం ఆచార్యుతో నిట్టుల. ఆచార్యుతో అంతే ఆచార్యుతో నిట్టుల. అంతే బాగా చెప్పారు. జై గురుదేవండి. జై గురుదేవ చెప్పండి. భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము. అక్కడ నుంచి అది నాకు లేదమ్మా. పైన స్క్రీన్ మీద ఇచ్చే చూడండి. ఓకే ఓకే. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛానువాదము. స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపగా చెప్పనర్జునునకు, మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయను ప్రశ్నించి లాగున, యుద్ధమును తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నించే సంజయుడు వివరించెను, సమరంబు జయనున్న సైన్యమును చక్కగా చూసి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యులతో నిట్టులా. ఓకే. పాండవులు సైన్యములను వ్యూహముగా పన్నె ద్రుపదాత్మజుండు, భీమార్జునుల బోలిన శత్రుభీకరులు సాత్యకి ముఖ్యులు, కుంతిభోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు. అంతే. జై గురుదేవ్. జై గురుదేవ్. బాగా చెప్పారు. హలో 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 చెప్పండి. టైం వేయకుండా పాట పాడొచ్చు కదా.
ఆ, జై గురుదేవ్ అండి. మొన్న పాడిన పాటే పాడుతున్నాను మళ్ళీని. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. తెచ్చేదేమని అహమెందుకురా, పోతుందని ఆ దిగులెందుకురా. వట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. వట్టి చేతులతో ఈ భువికొచ్చావు, ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు. నీవన్నది నీకేమున్నదిరా, అంతా నాదే అర్పించుమురా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. తెల్లవారితే నేనంటావు, అంతా నాదని తలపోస్తావు. తెల్లవారితే నేనంటావు, అంతా నాదని తలపోస్తావు. తనువే నేనని భావిస్తావు, ఆ తలపులతోనే గడిపేస్తావు. తనువే నేనని భావిస్తావు, తలపులతోనే గడిపేస్తావు. తనువు విడిచితే ఏమవుతావు, తలుచుకున్నావ ఎప్పుడైనా, తెలుసుకోవయన్నాళ్ళైనా. భగవంతుడు పాడినాడు ఒక పాట, నీ బ్రతుకుని నడిపించే జీవన బాట. అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు, నేనంటే దేహం కాదు, నేనంటే ప్రాణం కాదు. నాకంటూ రూపం లేదు, ప్రతి ప్రాణిగా నేనుంటాను. నాకంటూ రూపం లేదు, ప్రతి ప్రాణిగా నేనుంటాను. నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటేనే నీవే నేనవుతాను. భగవంతుడు పాడినాడు ఒక పాట,
నీ బ్రతుకుని నడిపించే జీవన పాట అది ఏ భగవద్గీత, అది ఏ భగవద్గీత, అది చదివితే మార్చును నీ తలరాత. జై గురుదేవన్. ఎవరైనా ఒక పాట పాడొచ్చు. ఈశ్వరి గారు. జయ గురుదేవమ్మ. జై గురుదేవండి. అది స్వేచ్ఛాగేయ అనువాదం చెప్పేయండి. ఏంటి? స్వేచ్ఛాగేయ అనువాదం పారాయణం. పారాయణం చెప్పేసారండి అందరూను. అందరూ చెప్పేస్తారు, మీరే ఉన్నారు. మరి 9:30కే స్టార్టింగ్ అన్నారు కదండి. గురువు గారు 9:30కి జాయిన్ అవుతాను అన్నారు. మన అందరికి 9:30కి కాదు. అయ్యో, ఆ చెప్పేయండి. ఇంక 2 నిమిషాలు ఉంది, మళ్ళీ లోపు జాయిన్ అవుతారు కదా. మామూలు ఇక్కడ నుంచే కదండి. కుంతి భుజ్ అక్కడి నుంచేనండి. కుంతి ఫస్ట్ భుజు నుంచి చెప్పేయండి. పాంచజన్యం అక్కడి నుంచి చెప్పండి. పాంచజన్యమున గీతామృతము శ్రీమద్ భగవత్ అంతే. శ్రీమద్ భగవద్గీత గీత శేఖ్యాగేయని వాదము. అర్జున విషాద 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 యోగం. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బహుగీతను ధర్మమును ధరణి పైన స్థాపింపత చెప్పే అనర్జునకు. మొక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఈలాగున యుద్ధమును తన వారిలో పాండవులు పాల్గొని విధము పాల్గొనిన విధమును తెలియ ధృతరాష్ట్రుడు లాగున ఈ ప్రశ్న ధృతరాష్ట్రుడు లాగున ప్రశ్నించ ధృతరాష్ట్రుడు లాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను. సమరంబు జయ్యనున్న సైన్యమును చక్కగా చూసియప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పును ఆశ్చర్యతో నిట్టుల దుర్యోధనుడు పాండవులను సైన్యములను వ్యూహముగా పన్ని ద్రుపదాత్మజుండు
భీమార్జునులు పోలిన ఉమ్, శత్రుబింకలు శత్రుబింకరుడు భీకరులు శత్రుబింకరులు భీకరులు భీకరులు ఉమ్, భీకరులు ఉమ్, సత్యకి సకి సకి సాత్యకి సాత్యకు ముక్షులు సాత్యకి సాత్యకి ఉమ్, సాత్యకి ఉమ్, ముక్షులు ఉమ్, కుంతి భూజుడు ఉమ్. శేవుడు సైబ్యుడు శైబుడు సైబ్యుడు శైబ్యుడు ఉమ్, కురు కురు కురియం కురి కురుతో కూర్మితో కురిమితో యుద్ధమును చేయుటకును ఉమ్, వచ్చి వచ్చి నిలిసిరు రణమున వారులో యుద్ధము వారియో యుద్ధమని యుద్ధమని కార్యమనుచు యుద్ధమని వారి మనుచు ఉమ్, అంతేనండి. అంతేనండి. జై గురుదేవ గురువు గారు. జయ గురుదేవుని గురువు గురువు గారు జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అండి. మీరు స్టార్ట్ చేయండి గురు. అలాగే ఇది మేము పాతి అని చెప్పేసుకున్నామండి, కొత్తది చెప్పండి. ఓకే ఓకే. మనకి 6 అయినాయి కదా. అవును గురువు గారు. 6. ఓకే. ఈరోజు 7, 8 నేర్చుకోబోతున్నాము. మొదటి అధ్యాయం పేరు ఎవరని చెప్తారమ్మా? ప్రథమోధ్యాయం. దానికి పేరుంది, అర్జున విషాద యోగం. వెరీ గుడ్, అర్జున విషాద యోగము. సో ఈరోజు 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు ఆ పైన ఆఘాతం తీసుకుంటూ స్మాలోని సాద్విత్వం చేసుకుంటూ, అంటే ద్విత్వం అంటే మీకు గుర్తుంటుంది కదా, 2 అక్షరాలు. ద్విత్వం అంటే 2 సాల్ అవుతుంది. అస్మాకన్ కా తర్వాత అనుస్వరం ఉంది. అనుస్వర ఉచ్చారణ నా పొల్లుగా వస్తుంది. అది ఎందువల్ల అంటే చెప్పాను ముందే, ఏ వర్గానికి సంబంధించిన 4 అక్షరాలు అనుస్వరం తర్వాత వచ్చినా ఆ వర్గం యొక్క 5వ అక్షరం అనుస్వర ఉచ్చారణ అవుతుంది. ఇప్పుడు అనుస్వరం తర్వాత తు ఉంది. తాత దాద్ధ ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరం వచ్చినా అనుస్వర ఉచ్చారణ నా మాత్రమే అవుతుంది. అస్మాకన్ పొల్లుగా. అస్మాకంతు విశిష్టాయే. చూడండి ఇక్కడ షీష్ట 2 ఉన్నాయి. శంకర్లో షా, ఉషాలో షా. సో ఈ 2 అక్షరాలు పలికేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఏ అక్షరం పలికినట్టు ఆ అక్షరాన్నే పలకాలి. అస్మాకంతు మా అని చెప్పకూడదు, పెదవులు కలవకూడదు. అంటే మామూలుగా మనం ఇంతకు ముందు భగవద్గీత చదువుకునే విధానం అయితే అస్మాకంతు విశిష్టాయి అని చదువుతాం. కానీ మనం శుద్ధ ఉచ్చారణతో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ అక్షరం ఉంటే బ్రాకెట్ లో ఆ అక్షరాన్ని మాత్రమే తూచా తప్పకుండా ఉచ్చరించాలి. అస్మాకంతు విశిష్టాయే. విశిష్టాయే షీ పైన ఆఘాతం ఉంది. స్టాలోని షాద్విత్వం చేసుకుంటూ అంటే 2 షాల్ అవుతుంది. విశిష్టాయే. స్టా ఏ 2 దీర్ఘాక్షరాలు మళ్ళా. అంటే షీకి రెట్టింపు సమయం స్టా పలకాలి.
అస్మా, ఆకి రెట్టింపు సమయం స్మా పలకాలి, షీకి రెట్టింపు సమయం స్టా మరలా ఏ ఇవి పలకాలి. అది ప్రాథమిక నియమాలు. అస్మాకంతు విశిష్టాయే. రెండవ చరణం. తాన్ని బోధద్విజోత్తమ. తాన్ని, తా దీర్ఘము, ని నా కింద నీ ఉంది కాబట్టి ఇది ఏ అక్షరం అవుతుందమ్మా చెప్పండి ఎవరైనా? ఒకే అక్షరం 2 సార్లు వస్తే ఏమవుతుంది? సంయుక్తాక్షరం కాదు, 2 వేరు వేరు అక్షరాలు వస్తే సంయుక్తాక్షరం. ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం, అవును. ఒకే అక్షరం 2 సార్లు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. ద్విత్వాక్షరానికి ముందు ఆఘాతం ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తాన్ని బోధ ద్విజోత్తమ. తాన్ని బోధద్. ఇక్కడ మరొక నియమం ఉంది. బోధ ఒక పదం, ద్వి ఒక పదం, ద్విజోత్తమ. ఈ 2 పదాల మధ్యలో మొదటి పదం చివర ఆఘాతం ఉంది, ధ. తాన్ని బోధ ద్విజోత్తమ ఇలా పలకూడదు, రెండింటిని కలిపి పలకలేదు. ఎందుకంటే ఇక్కడ ఆఘాతం ఉంది కాబట్టి. ఆఘాతం ఉంటే మనకి ఏంటి నియమం? దాని తర్వాత వచ్చే సంయుక్త అక్షరంలోని మొదటి అక్షరం 2గా చేసి ఒక అక్షరాన్ని ఆఘాతం ఉన్న అక్షరంతో కలిపి పలకాలి. తాన్ని బోధద్, తాన్ని బోధద్ ద్విజోత్తమ. ఈ రెండింటినీ కలిపి చదివినప్పుడు తాన్ని బోధ ద్విజోత్తమ అవుతుంది. కాబట్టి బోధ తర్వాత ఆగకుండా ద్విజోత్తమ చెప్పి తీరాలి. ఆఘాతు ఉన్న అక్షరం తర్వాత విరామం తీసుకునే అవకాశం లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. మళ్ళా ఇక్కడ తా అనేది కూడా ద్విత్వాక్షరమే. తాకి తావత్తు వచ్చింది, ద్విజోత్తమ. తాన్ని బోధ ద్విజోత్తమ. మూడవ చరణము. నాయక. 3 అక్షరాలు, 3 అక్షరాల్లో 1 హ్రస్వాక్షరం, మిగిలిన 2 దీర్ఘాక్షరాలు. నాయక. చూడండి, యా తక్కువ సమయం పట్టింది, నా కార్ ఎక్కువ సమయం పడుతుంది. నాయక. మమ తక్కువ సమయం. సైన్యస్య. ఈ 3 కూడా హ్రస్వాక్షరాలు. సై దీర్ఘాక్షరము, న్యస్య హ్రస్వాక్షరం. సై పైన ఆఘాతం తీసుకుంటూ న్యాలోని నా ద్విత్వం చేసుకుంటూ అంటే 2 నాలు అవుతుంది. సైన్ న్యస్య. మళ్ళా న్యా పైన కూడా ఆఘాతం ఉంది. ఎక్కడ ఆఘాతం ఎక్కడ వస్తుంది? 2వ అక్షరం పైన వస్తుంది ఎప్పుడు కూడా. అదేంటి? ఓకే. సంయుక్తాక్షరంలో మొదటక్షరం ఎప్పుడు అంటే చివరక్షరం మాత్రమే పూర్తిగా ఉంటుంది. 3 అక్షరాలు ఉన్న 4 అక్షరాలు ఉన్న సంయుక్తాక్షరం మిగిలినవన్నీ కూడా పుల్లుగానే ఉంటాయి. అదొక ప్రాథమిక నియమం. సంయుక్తాక్షరం మూడు హల్లులు ఉన్నాయనుకుందాం. మూడింట్లోనూ 3వదే పూర్ణంగా ఉంటుంది, మిగిలిన 2 కూడా సగం సగం పుల్లుగా ఉంటాయి. సో ఆఘాతం ఎప్పుడు పూర్ణాక్షరం పైన మాత్రమే వస్తుంది కాబట్టి చివరక్షరం మీద ఉంటుంది. సైన్యస్యలో న్యాలో చివరక్షరం యా కాబట్టి యా పైన ఆఘాతం వస్తుంది. సియాలోని సా ద్విత్వం అవుతుంది. నాయక మమ సైన్యస్య. అర్థమవుతుందా? ఇంతకీ నేను చెప్పింది కన్ఫ్యూజ్ అవుతుందా చెప్పండి ఒక్కసారి. అమ్మ అర్థమవుతుందా? అందరూ చెప్పండి. మీకు డౌట్ ఉంటే వెంటనే ఆపండి. ఎందుకంటే ఒకసారి డౌట్ ఉంటే అది తీరకుండా ఇంకొక విషయం వస్తే అది ఆ డౌట్ రెట్టింపోతుంది తప్ప తీరదు. కాబట్టి మీరు ఎక్కడ డౌట్ వచ్చినా అక్కడ ఆపేయండి. ఆపేసి మనకి భగవద్గీత లాగా మనం 3 శ్లోకాలు నేర్చుకోవాలి అనే నియమం లేదు. మనం మెల్లగానే వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. ముఖ్యంగా మనకి తెలియాలి, నేనేం చెప్తున్నదో మీకు తెలియాలి. నాయక మమ సైన్యస్య. ఇక్కడ 4వ చరణం మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ సా తర్వాత ఉన్నది 3 హల్లుల కలయిక
తో ఉన్న అక్షరం. ఒకటి మొదటి అక్షరం జ్ఞా, చాచా జాజా, తర్వాత వచ్చే 5వ అక్షరం జ్ఞా, దాని తర్వాత జ, మళ్ళా జ్ఞ. అంటే 2 జ్ఞాల మధ్యలో జ అనే అక్షరం ఉంది. సైంజ్ఞార్థం, సైంజ్ఞార్థం 2 జ్ఞాల మధ్యలో జ పలకాలి. సైంజ్ఞ, సైంజ్ఞ ఇలా రావాలి. సైంజ్ఞార్థం. ఇక్కడ రాకి తా ఒత్తుంది, కింద ఒత్తి కనిపించట్లేదు. మీ దగ్గర PDF కానీ బుక్స్ కానీ ఉంటే కింద ఒత్తి రాసుకున్నాము, చిన్న నిలువు గీత పెట్టుకోండి, లేదంటే మనం ధా కింద పలికే ప్రమాదం ఉంది. సైంజ్ఞార్థం. ఇక్కడ కూడా అనుస్వర ఉచ్చారణ, బ్రాకెట్ లో ఉన్న అక్షరమే నా. నా ఎందుకు వస్తుందనేది చెప్పాను. అనుస్వరం తర్వాత తా ఉంటే నా వస్తుంది. మళ్ళా తాన్ బ్రవీమిత, ఇక్కడ 3 అక్షరాలు కలిసి ఉన్నాయి. నా 1, బా 2, ర 3వ అక్షరం. తాన్ నా పుల్లుగా చెప్పి, బ్రవీమితే బ్ర విడిగా చెప్తే సులభం అవుతుంది. సైంజ్ఞార్థం తాన్ బ్రవీమితే, బీతే 2 దీర్ఘాక్షరాలు. సైంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. పూర్తి శ్లోకము. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు అందరూ అందేటమండమ్మా. అస్మాకంతు విశిష్టాయే. హరివో. అస్మాకంతు విశిష్టాయే. అస్మాకంతు విశిష్టాయే. అస్మాకంతు విశిష్టాయే. అమ్మ ఈశ్వర్ గారు హా కాదమ్మా, ఆ. అమ్మలో ఆ. తేలికగా పలకండి, కష్టపడద్దు. అస్మాకంతు విశిష్టాయే. అస్మాకంతు విశిష్టాయే. తాన్నిబోధద్విజోత్తమ. తాన్నిబోధద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య. నాయకా మమ సైన్యస్య. నాయకా మమ సైన్యస్య. నాయకా మమ సైన్యస్య. సైంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సైంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు మీరు ఒక్కొక్కరుగా చెప్తారేమో చెప్పండి అమ్మా. సార్ పూర్తి శ్లోకం మీరు అందరు కలిపి చెప్పండి. హరి ఓం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే చివరి చరణంలో ఎవరో తాన్ బ్రవీమితే అన్నారు. బాకి ఒత్తు లేదమ్మా, తేలికగానే చెప్పాలి. అల్ప ప్రాణం అది. తాన్ బ్రవీమితే అంతే. ఒక్కొక్కరిగా చెప్పేయండి. మళ్ళీ ఆ తర్వాత చెప్పే శ్లోకం చెప్పే వాళ్ళు మర్చిపోతారు. దీన్ని చెప్పేయండి అమ్మా. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. అద్భుతంగా చెప్పారమ్మా. చెప్పింది చెప్పినట్టుగా
100కి 100 పాళ్ళు పట్టుకుంటారు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మ. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞాతం తాన్ బ్రవీమితే. అద్భుతం తల్లి, బాగుంది. నెక్స్ట్ గురుదేవండి. జై గురుదేవ్ అమ్మ. మాకంతు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంతర్తన్ తాన్ బ్రవీమితే. సంజ్ఞార్థం సైన్స్నార్థన్ తాన్ బ్రవీమితే. సరిగ్గా జై బాగుంది. జై గురుదేవ. జయ గురుదేవుని గురువు గారు. నేను చెప్పండి అమ్మా. ఆస్మాకాంతు విశిష్టాయే వెరీ గుడ్. తాను బోధ ద్విజోత్తమ. ఇక్కడ కొంచెం తాన్ని బోధ, తాను కాదమ్మా, తాన్ని బోధ ద్విజోత్తమ. తాని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తానుభవ. తాను రాకూడదు, తాను వచ్చిందంటే పూర్తి అక్షరం అయిపోతుంది. తాన్ బ్రవీమితే. వచ్చేసింది, ఇంకేం మీ దగ్గరకు వచ్చేసారు, ఇంకెంత దూరం లేదు. వెరీ గుడ్. గురువు గారు పొద్దున్నే టిఫిన్ చేస్తూ ఇంకా సెల్ ఇదేంటాను గురువు గారు. మంచిదమ్మా, చాలా చాలా సంతోషం. జై గురుదేవ్ అండి గురువు గారు. జై గురుదేవమ్మా. చెప్పేవారు ఎవరైనా ఉన్నారు ఇంకా? ఇవాళ లక్ష్మీ దుర్గ గారు వెళ్ళిపోయారా క్లాస్ కి? ఉన్నాను గురువు గారు. ఉన్నారు గురువు గారు. ఓకే ఓకే సరే. తర్వాత 8వ శ్లోకం నేర్చుకుందాము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. ఇక్కడ చూడండి, షా చా కలిసిన అక్షరాలు ప్రతి చరణంలో ఉంటాయి. ఇది కూడా కొంచెం ఆ శబ్దం వచ్చిందంటే మీరు భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఈజీగా నేర్చేసుకోగలరు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. చరణం వేసి చూద్దాము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. భవాన్ మహాప్రాణి, భ ఒత్తుంది కాబట్టి మహాప్రాణం అంటాము. ఒత్తున్న ప్రతి అక్షరం మహాప్రాణాక్షరం. ఎందుకంటే మహాప్రాణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మనం దాన్ని పలికేప్పుడు ఎక్కువ శ్వాసను బయటకు వదులుతాం, అంటే ఎక్కువ శ్వాస మనకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ శ్వాస ప్రాణం. మనకి ప్రాణం నిలబడుతుందంటే మనకి శ్వాస ఆడడం వల్లే. ముక్కు నోరు మూసుకుంటే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేము. సో అందుకు దీనికి మహాప్రాణము అని పేరు, ఎక్కువ శ్వాస ఖర్చు అవుతుంది కాబట్టి. భవాన్ భీష్మశ్చ. వా పైన ఆఘాతం ఉంది, ఆఘాత్ తీసుకుంటూ భీలో నా, దాని కింద ఉన్నది మహాప్రాణి భీ. ఇక్కడ ఒత్తు కనిపించట్లేదు, మీ బుక్స్ లో రాసుకోండమ్మా దయచేసి. ప్రింట్అవుట్స్ కానీ బుక్స్ కానీ ఉన్న వాళ్ళు నా కింద ఉన్న భాకి ఒత్తు ఇవ్వండి. మళ్ళా భీ పైన ఆఘాతం ఉంది, అక్కడే దేనిపైన వస్తుంది ఆఘాతం? 2వ అక్షరం భీ పైన వస్తుంది. భీ పైన ఆఘాతం తీసుకుంటూ ష్మాలోని షా ద్విత్వం చేసుకోవాలి. అవన్నీ కూడా కింద రెడ్ లెటర్స్ లో ఉన్నాయి చూడండి. భవాన్ భీష్మశ్చ రెడ్ లెటర్స్ చూస్తే మీకు భవా తర్వాత 2 నాలుగు కనిపిస్తాయి. ఒక నా బ్రాకెట్ లో ఉంది, గురువు గారు చూపిస్తున్నారు స్లైడ్, ఆ స్లైడ్ లో చూడండి. ఒక నా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక నా భీతో పాటు ఉంది, భీ. మళ్ళా స్మా పైన ఆఘాతం ఉంది, కింద రెడ్ లెటర్స్ గురువు గారు, కింద రెడ్ లెటర్స్. భవాన్ ఒక నా బ్రాకెట్ లో
మూడవ లైన్ దాని కింద మూడవ లైన్ గురువు గారు ఎర్రక్షరాలు. అది 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 చూడండి, అక్కడ చూడండి. భవాన్ అక్కడ రెండు నాలు అయింది. తర్వాత భీ పైన ఆఘాతం ఉంది, షా 2 షాలు అయింది, మళ్ళా ష్మా పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత అక్షరంలో షా 2 షాలు అయింది. అంటే ఆఘాతము 2 లైన్లు పైన నిలువుగా ఇచ్చారంటే దానికి అర్థం ఏమిటంటే దాని తరువాత వచ్చే సంయుక్తాక్షరంలోని మొదటి అక్షరం 2గా మారుతుంది అని ముందుగానే మీకు సూచించడం. అంటే ఆ 2 అక్షరాలకి సరిపడే ఉచ్చారణ మీరు ఇవ్వాలి, నొక్కి చెప్పాలి అని ఆ 2 లైన్లు చూసిన వెంటనే మీకు తట్టాలి. అందుకోసం ఆ ఆఘాత అనేది ఇవ్వడం. లేదంటే దానికి ప్రత్యేకమైన అవసరం లేదు. అంటే మామూలుగా వేరే బుక్స్ లో ఉండదు, ఓన్లీ గీతా పరివార్ బుక్స్ లో మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకు ఇచ్చారంటే తర్వాత సంయుక్తాక్షరం వస్తుంది, దానికి ఒక ప్రత్యేకమైన ఉచ్చారణ ఉంది, ఆ అక్షరం 2గా మారుతుంది, రెండింటికి సరిపడే ఉచ్చారణ మీరు ఇవ్వాలి అనే గుర్తు మనకి చేయడం కోసం ఈ ఆఘాత అనే గుర్తు ఇవ్వడం జరిగింది. అక్కడ చూడండి, ఆఘాతం ఉన్న ప్రతి చోట కూడా దాని తర్వాత వచ్చే అక్షరం 2గానే మారుతుంది. దాన్ని ద్విత్వము అంటారు, ద్విత్వము. సో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, మళ్ళీ ఇక్కడ కర్ణశ్చ, ఇక్కడ రణ కూడా సంయుక్తాక్షరమే, కానీ ఆఘాత నియమాలు 7 నియమాలు ఉంటాయి. రా మొదటగా ఉండి సంయుక్తాక్షరం వచ్చిన, హ మొదటగా ఉండి సంయుక్తాక్షరం వచ్చిన వాటికి ఆఘాతాలు అవసరం లేదు. ఎందుకంటే వాటి ఉచ్చారణలోనే స్వాభావికంగా వాటిలో ఆఘాతం అంటే ఆ కఠినమైన శబ్దం మిళితమే ఉంది. హ పలకాలంటే మన నాభి నుంచి రావాలి, ర కూడా అంతే. సో దానికి ఈ 2 అక్షరాలకి ఆఘాత అవసరం లేదంటారు. అలాగే ఇందాక తాన్ని పై శ్లోకంలో తాన్ని ఒకటి వచ్చింది, అంతే తాన్ని, అది ద్విత్వాక్షరం అన్నాం కదా, ద్విత్వాక్షరం ముందు కూడా ఆఘాతం ఉండదు. ఇక్కడికి 3 అయినాయి. అనుస్వరం ఉంటే దాని ఉచ్చారణ పుల్లుగా ఉంటుంది కాబట్టి ఆఘాతం ఉంటుంది. విసర్గ ఉంటే దాని ఉచ్చారణ పుల్లుగా ఉంటుంది కాబట్టి దానికి ఆఘాతం ఉంటుంది. 5 అయినాయి. ఈ 5 గుర్తు పెట్టుకోండి, మిగతా 2 తర్వాత చెప్తాను. అన్ని ఒకసారి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. కర్ణశ్చలో అరణలోని 2వ అక్షరం నా పైన ఆఘాతం తీసుకుంటూ శాలోని షాద్విత్వం చేసుకోవాలి. కర్ణశ్చ 2వ చరణం, కృపశ్చ పాపైన ఆఘాతం తీసుకుంటూ శాలోని షాద్విత్వం చేసుకుంటూ 2వ పదం సమితింజయ తీపైన ఆఘాతం తీసుకుంటూ ంజలోని ఞ, యాక్చువల్ గా ఞ ద్విత్వం చేయబడదు, ఆఘాతం ఉంది కాబట్టి మనం ఆ నియమం పాటించాలి. సమితింజయ, జ్ఞాని కొంచెం ఎక్కువసేపు పలకాలి. సమితింజయ. విసర్గ ఉచ్చారణ మాత్రం హ హ్రస్వంగా చెప్పాలి. 3వ చరణం అశ్వత్థామా వికర్ణశ్చ. అశ్వత్థామ, ఇక్కడ 2 ఆఘాతాలు ఉన్నాయి. ఆ పైన ఆఘాతం తీసుకుంటూ శ్వాలో నిషాద్విత్వం చేసుకుంటే అంటే 2 శాలు అవుతుంది. మళ్ళా శ్వా పైన కూడా ఆఘాతం ఉంది, ఎందుకంటే దాని తర్వాత ఉన్నది కూడా సంయుక్తాక్షరమే. తా వేరు, ఉత్తుత వేరు. కింద ఉన్నది ఉత్తుత అంటే మహాప్రాణి థ, కాబట్టి 2 వేరు అక్షరాలు అయినాయి కాబట్టి దాని ముందు ఆఘాతం ఉంది. వా పైన ఆఘాతం తీసుకుంటూ థాలోని మొదటి అక్షరం తా అల్ప ప్రాణిత ద్విత్వం చేసుకుంటూ అది అశ్వత్థామ. థామ 2 దీర్ఘాక్షరాలు. మళ్ళా వికర్ణశ్చ, పైన చెప్పినట్టే కర్ణశ్చ, ఇక్కడ వికర్ణశ్చ, అదే ఆఘాత నియమం. 4వ చరణం సౌమదత్తిస్తథైవ చ. సౌ దీర్ఘాక్షరం, దత్తి తి ద్విత్వాక్షరం కాబట్టి దాని ముందు ఆఘాతం ఉండదు. తీ పైన అంటే 2వ తీ పైన ఆఘాతం తీసుకుంటూ స్థాలోని సా ద్విత్వం చేసుకుంటూ దాని తర్వాత ఉన్నది మహాప్రాణి, పొట్టలో చుక్కుంది కాబట్టి తాత్తాల్లో 2వ థ నొక్కి చెప్పాలి. ఐత్వం, ఐకారం అంటే దీర్ఘాక్షరం లెక్క. సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తిస్తథైవ చ పూర్తి శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అందరూ అన్మిటమండమా.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. హరి ఓం. సౌమదత్తిస్తథైవ చ. Very good. మీరందరూ కలిసి చెప్పండి అమ్మా. ఒకేసారి మొదలు పెట్టాలి, చరణం చరణానికి ఆగాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పేయండి అమ్మా. జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణమ్మా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు పాడింది ఎవరమ్మా? లక్ష్మీదుర్గన్ గురు. లక్ష్మీదుర్గ కదా. జై గురుదేవ్ గురుగారు. జై గురుదేవమ్మా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. జై గురుదేవ్. జై గురుదేవమ్మా. జై గురుదేవండి. జై గురుదేవమ్మా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ మీరు ఆ చ అనేది కొంచెం నేర్చుకోండి అమ్మా. భీష్మ మనం చిన్నపిల్లల్ని అల్లరి చేసే ఇష్ అంటాం కదా, అదే శబ్దం ఇస్తూ మూసేస్తే చ వస్తుంది. భీష్మశ్చ భీష్మశ్చ కర్ణశ్చ అంతే అంతే. కొంచెం ఆ షా గాలి వదిలేసి మూసేయండి అమ్మా, సరిపోతుంది. మీరు నా చెప్పగానే మూసేస్తున్నారు, అలా కాకుండా అనా పలికిన తర్వాత కొద్దిగా గాలి వదిలేసి మూస్తే కర్ణశ్చ అంతే. ఓకే గురు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. వస్తుంది మెల్లమెల్లగా వచ్చేస్తుంది. కృపశ్చ సమితంజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. తర్వాత ఈశ్వర్ గారు. జై గురుదేవుని గురువు గారు. జై గురుదేవమ్మ. భవాని భీష్మస్య కర్ణస్య కృపస్య సమితే విజయః అశ్వత్థామా వికర్ణశ్చ. ముందు అశ్వత్థామా చెప్పండి. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. నేను చెప్పినట్టు చెప్పండి అమ్మా. సౌమదత్తిస్తథైవ చ.
తథైవ చ. తథైవ చ. అంతే. తథైవ సౌమదత్తిస్తథైవ చ. సోమదత్తేత్ సథైవ చ. మళ్ళా ఒకసారి పూర్తి శ్లోకం మళ్ళా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. చెప్పండి. భవాని భీష్మ. నీ పలకూడదు, నీ అందుకే మళ్ళీ చెప్తున్నా మీకు. భవాన్ అంతే, నా పుల్లుగా చెప్పాలి. భవాన్ భీష్మశ్చ. భవాన్ భీష్మస్య కర్ణశ్చ. కర్మస్య. మా కదమ్మా, అణ కర్ణశ్చ. కర్ణస్య. కృపశ్చ. కృపస్య. సమితింజయః. సమిహింజయః. తి సమితింజయః. సముతింజయః. అశ్వత్థామా. అశ్వత్థామా. మీరు అనేటప్పుడు అంత కష్టం ఎందుకు పడుతున్నారమ్మా? అశ్వత్థామ అంతే. అశ్వత్థామా అశ్వత్థామా అంతే. అది సింపుల్ గా పలకాలి తప్ప కష్టం ఉన్న చోట నేను చెప్తాను, మీరు కష్టం లేని చోట కష్టపడకండి. వికర్ణశ్చ. వికర్ణస్య. సౌమదత్తిస్. సౌమ్యదత్తిస్. సౌమదత్తిస్. సౌమదత్తిస్. సోమ కాదు తల్లి, సోమ కాదు, సౌమ. సౌమ దత్తిస్. తథైవ చ. తథైవ చ. వెరీ గుడ్. ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేర్చుకుంటాను, గురుగారు నేర్చుకుంటాను మళ్ళీ. పడతాను. మంగళం మానేసుకుందాం అమ్మా. గురుగారు మరి అర్థం చెప్పలేదు కదండి గురువు గారు. ఓకే, అర్థాలు చెప్పాలి కదా, మర్చిపోతున్నాను అమ్మా. నేను బాగా గుర్తు చేశాను. ఓకే, ఇప్పుడు అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ద్విజోత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ. అస్మాకం అంటే మనలో. అస్మాకంతు విశిష్టాయ విశిష్టులైన వారు. తాన్నిబోధ ఎవరో చెప్తాను తెలుసుకోండి. మన సైన్యంలో కూడా ఎవరెవరు విశిష్టంగా చెప్పుకోదగిన వారు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను వినండి అంటున్నాడు. నాయక మమ సైన్యస్య. నా సైన్యంలోని నాయకుల్ని మీరు గుర్తుంచుకోవటం కోసం చెప్తున్నాను అని చెప్పడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అంటే చెప్తాను. రెండవ శ్లోకం. భవాన్ అంటే మీరు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ యుద్ధంలో జయం పొందే కృపుడు. అంటే కృపుడు అసలు అతనికి అపజయం అంటూ ఉండదట, అంత మహావీరుడు. అలాంటి కృపుడు. అశ్వత్థామ. కృపశ్చ సమితింజయ అంటే అది అర్థం అనమాట. సమితింజయ అంటే యుద్ధంలో ఎప్పుడూ గెలుపొందేవాడు. అలాంటి వాడు ఎవరు? కృపశ్చ కృపుడు. అశ్వత్థామ. వికర్ణశ్చ వికర్ణుడు. అలాగే సౌమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు. సౌమదత్తిస్ తథైవచ అంటే సౌమదత్తిస్ అంటే సౌమదత్తుని కుమారుడు ఆయన భూరిశ్రవుడు చ ఉన్నారు అని. అంటే వాళ్ళ సైన్యాల గురించి వివరిస్తున్నాడు. ఎవరికి? తన గురువు అయిన భీష్మాచార్యులకి దుర్యోధనుడు వెళ్ళి వివరిస్తున్నాడు. ఇదంతా సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నారు. అంటే సంజయుడికి దివ్య దృష్టి ఇస్తాడు కృష్ణ భగవానుడు. ఆ దివ్య దృష్టితో చూస్తూ జరిగినట్టుగా ధృతరాష్ట్రుల వారికి చెప్తాడు సంజయుడు. ఇది ఇంతవరకు జరిగింది. ఇది మరలా రేపు మిగిలిన కంటిన్యూ చేద్దాం. మంగళం చెప్పండి అమ్మా. 7 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా అయింది. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురు అర్పణమస్తు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ. అందరికీ జై గురుదేవ. అందరికి జయ గురుదేవండి గురువు గారు. గురుదేవమ్మ. ఎంతటి భాగ్యమయ గురుదర్శన, ఎంతటి భాగ్య